ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ లేదా అప్పటి టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినాయి, కలిసి పనిచేసినాయి అని నేను 100 ఉదాహరణలు చెప్తా. 2004 తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మీరు కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిర్రు. రాష్ట్రంలో కేంద్రంలో మంత్రి పదవులు తీసుకురు. ఆ రోజు నుంచి మొదలుకుంటే మొన్న రాష్ట్రపతి ఎన్నిక వరకు శ్రీమతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నిక వరకు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసే పనిచేసినాయి కదా. ఆఖరికి నిన్నగాక మొన్న తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారు, కేసీఆర్ని దవాఖానకు పోయి నన్ను చూసి రమ్మని మా పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తే నేను పోయి చూసి వచ్చినా అని చెప్పిండు. అంటే ఎవరి మధ్యలో ఉంది విడదీయరాని బంధం? ఎవరి మధ్యలో ఉంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఆ విడదీయరాని బంధం ఉంది. అందుకనే వాళ్ళిద్దరు అట్లా కలిసిపోతారు. రాహుల్ గాంధీ పోయి చూసి రమ్మన్నాడు అంటే దాని అర్థమైంది చెప్పు. రాహుల్ గాంధీ చెప్తే నేను పోయి చూసి వచ్చినా అన్నాడు అంటే దాని అర్థమైంది వాళ్ళిద్దరి మధ్యలో రేపు ఏదో అవసరం ఉంటుంది కలిసి పనిచేద్దామని అనుకుంటున్నారు వాళ్ళు. అంతకుమించి ఇంకా వేరే ఏం బంధం ఉండదు.